నమస్కారం. నేను మీ కుమారగౌన. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఏపీ బడ్జెట్ 2026లో రైతులకు ప్రభుత్వం అందించబోయే శుభవార్త. రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్లో భారీగా నిధులైతే కేటాయించడం జరిగింది. ఆ కేటాయింపుల యొక్క వివరాలు, అన్నదాత సుఖీభవ ఎప్పుడు మీ అకౌంట్లోకి పడుతున్న వివరాల గురించి ఈ వీడియో చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవలసింది కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రైతులకు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఒకసారి ఇవ్వడం కూడా జరిగింది. దానికి సంబంధించి 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 6,000 కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 కలిపి మొత్తం రైతు అకౌంట్లో 20,000 రూపాయలు అనేది 3 విడతలుగా అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక శాఖ మంత్రి గారు 4,500 కోట్ల రూపాయల నిధులని అన్నదాత సుఖీభవ పథకం కోసం అయితే కేటాయించడం జరిగింది. అంటే ఈ 4,500 కోట్ల రూపాయలని ఈ సంవత్సరం అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు అందించడం కోసం ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాలో మొదటి విడత నగదు జమ చేసే ప్రణాళిక అయితే ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నది. అయితే నిబంధనల్లో కొన్ని చేర్పులు మార్పులు చేయడం జరిగింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం అయితే కేవలం ఎవరైతే రైతు ఉన్నాడో, రైతు ఎవరి పేరు మీద అయితే పొలం ఆన్లైన్లో ఉంటుందో వారికే అన్నదాత సుఖీభవ అమౌంట్ అయితే అకౌంట్లో వేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అలా కాకుండా సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా ఈ సాయం అందేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ అయితే త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇదొక మంచి శుభపరిణామం అని రైతులకు చెప్పొచ్చు. ఎందుకంటే రైతులు చాలామంది కూడా పొలం ఉన్న రైతు అయితే ఎక్కడో ఉంటారు, పొలం ఇక్కడ వదిలేసి ఉంటారు. కానీ కష్టపడి పనిచేసే కౌలు రైతులకు అయితే ఆ సాయం అందట్లేదు. అందుకని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఒక విధంగా కౌలు రైతులకు అయితే మంచి శుభవార్తని కూడా చెప్పవచ్చు. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందాలంటే ప్రతి రైతుకు కూడా అవసరమైన పత్రాలు అయితే కొన్ని ఆ పత్రాల గురించి మనం చూసినట్లయితే ప్రతి రైతుకు తప్పకుండా ఆధార్ కార్డు అయితే ఉండాలా, అదేవిధంగా 1B ఉండాలా, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే మ్యాండేటరీ. అంటే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆధార్ కార్డుకి అయితే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలా, అదేవిధంగా 1B అనేది ఆన్లైన్లో డౌన్లోడ్ చేసిన 1B, సచివాలయంలో 1B డౌన్లోడ్ చేసిన 1B అయితే తప్పకుండా అవసరమవుతుంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్, చాలామందికి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలి. ఎన్పిసిఐ లింకు లేని అకౌంట్స్ అయితే అమౌంట్ క్రెడిట్ కావడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ కూడా మీ బ్యాంకులో తప్పకుండా చేపించుకొని ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ పథకంలో లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా చేయకుండా అకౌంట్ ఇచ్చినా కానీ ఆ అకౌంట్లో డబ్బులు పడే అవకాశం అయితే ఉండదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ అయితే తప్పకుండా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే ఫ్రెండ్స్, అన్నదాత సుఖీభవ రైతులకు 20,000 పెట్టుబడి సాయం పథకం గురించి 2026లో తీసుకున్న చర్యల గురించి ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది. మరిన్ని రైతులకు సంబంధించిన పథకాలు కానీ మరియు ప్రభుత్వ పథకాలు అనేక విధాల బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టర్ సంబంధించింది కానీ, విద్యార్థులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ కానీ మన ఛానల్లో తప్పకుండా కొత్త అప్డేట్స్తో వీడియోస్ వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కావాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ సంబంధించిన బంధువులకి ప్రతి ఒక్కరికి వీడియో ఫార్వర్డ్ చేసి షేర్ చేసి వారికి కూడా ఈ యొక్క పథకం గురించి తెలియపరుస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.